అమ్మ, ఇప్పుడు ఎవరు జపం చేసినా కూడా వాళ్ళకి అన్నీ తీరుతాయి. ఆవిడ కనిపిస్తారు అనేసి చెప్పి అంటున్నారు కదా! అంటే ఈ మంత్ర జపంతోటి మనం పాస్ట్‌ని తెలుసుకోవచ్చా? ఫ్యూచర్‌ని కూడా తెలుసుకోవచ్చా? పాస్ట్ అండ్ ఫ్యూచర్ 2 తెలుసుకోవచ్చా మనం? ఖచ్చితంగా. ఎందుకంటే కాళీ అంటేనే కాలస్వరూపిణి. హ్మ్. అంటే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 కలిపితే కాళీ, కాలభైరవుడు. హుహు. కృష్ణుడు కూడా కాలస్వరూపుడు. కాళీ యొక్క పురుష రూపమే కృష్ణుడు. ఓకే. కృష్ణుడి యొక్క స్త్రీ రూపమే కాళీ. అందుకే కృష్ణుడు ఒకానొకసారి కాళీ రూపాన్ని తీసుకుంటాడన్నమాట. ఏ కాబట్టి సందర్భంలో? రాధాదేవి ఒకసారి కృష్ణుని కనవడానికి వచ్చినప్పుడు హ్మ్. ఆయన రాధాదేవిని వివాహం చేసుకున్న వ్యక్తి వెంబడిస్తాడనమాట. నా భార్య రాత్రి ఎవరిని కలవడానికి వెళ్తుంది అని. సడన్గా ఆయన కాళీ రూపాన్ని ధరిస్తాడు అర్ధరాత్రి. అప్పుడు అమ్మవారు రాధాదేవి పూజ చేస్తుందన్నమాట. కృష్ణ కాళీ అంటారు ఆ అమ్మవారిని. విధ్వంసము ప్రేమ తత్వం యొక్క యూనిటీ కృష్ణ కాళీ. కాబట్టి కాళీ పూజ చేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్ తెలుసుకోవడమే కాదు, ఫ్యూచర్లోకి వెళ్ళొచ్చు. పాస్ట్ని తెలుసుకోవడమే కాదు, పాస్ట్లోకి వెళ్ళొచ్చు కూడా. సాధ్యం అవుతుందంటారా? సాధ్యమవుతుంది. నేను తెలుసుకుంటూ ఉంటాను కదా. అంటే మీరంటే ఎన్నో సంవత్సరాలుగా ఉపాసన చేసి ఉన్నారు కాబట్టి ఎవరైనా మీకొస్తుంది. తెలుసుకోవచ్చు. ఎవరైనా అందరికీ హ్యూమన్ బాడీ ఉండే ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ పాస్ట్ తెలుసుకోగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి బాడీలో ఆత్మ ఉంటుంది కదా. హ్మ్. ఎనర్జీ బాడీ ప్రతి ఒక్క హ్యూమన్ బాడీకి ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ బాడీని పంపిస్తారు ఫ్యూచర్లోకి, పాస్ట్లోకి. దాన్నే యాస్ట్రల్ బాడీ అంటారు అన్నమాట. అంటే మన మనస్సుని, బుద్ధిని పాస్ట్లోకి పంపించడం. ఇప్పుడు నేను ఎవరి గురించి అయినా చూడాలి అనుకున్నప్పుడు కొన్ని మంత్రాస్ ఉంటాయి, ఎక్స్చేంజ్ మార్చుకొని ఎవరి గురించి అయినా చూడాలి అంటే సంకల్పం చెప్పుకొని చేస్తే తీసుకెళ్ళి ఆ పిక్చర్లోకి, మూవీలో మనం బ్యాక్కి వెళ్తాం కదా, అలాగే తీసుకెళ్ళి చూపిస్తుంది. ఇప్పుడు సీసీటీవీ వేరే చోట ఫిక్స్ చేస్తే అక్కడ పిక్చర్ మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది, అలాగే మన మైండ్ని పంపిస్తాం అన్నమాట పాస్ట్లోకి. ఎవరైనా మనం తిట్టుకున్నా కూడా తెలుస్తుంది, ఫిలిం కనిపించినట్టు కనిపిస్తుంది అన్నమాట. ఫ్యూచర్ కూడా తెలుసుకోవచ్చు. అంటే దానికి చాలా కాన్సన్ట్రేటెడ్‌గా సాధన అవసరం అంటారు. అంతే, ఎవరికైనా క్యాపబిలిటీ ఉంటుంది. సో పాస్ట్ తెలుసుకోవచ్చు, ఫ్యూచర్ తెలుసుకోవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ విషయాలలో హస్బెండ్ ఎవరైనా టచ్ చేస్తే కూడా తెలుసుకోవచ్చు, విజన్స్ అంటే వచ్చేస్తాయి అది మనం ఫీల్ అవుతాం కాబట్టి, డీప్‌గా మన మనసులో ఫీల్ అవుతాం కాబట్టి తెలిసిపోతుంటాయి. ఇది కూడా అంతే అంటారు. ఎగ్జాక్ట్గా పిక్చర్ కూడా కనపడుతుంది. వాళ్ళు అక్కడ ఏం చేశారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా ఉంటున్నారు, ఫుల్ పిక్చర్ మనకు సో కనపడుతుంది. చాలా డెప్త్‌గా ఫీల్ అయ్యి కాన్సన్ట్రేటెడ్‌గా చేస్తే డెఫినెట్‌గా ఫీల్ మనం అవ్వాల్సిన తెలుసుకోవచ్చు. అవసరం లేదు, ఆటోమేటిక్గా డేటా వచ్చేస్తుంది. ఖాళీ ఉపాసనలో ఉన్నటువంటి బెనిఫిటే అది. ఓకే. అంటే ఇప్పుడు కాళికాదేవి ఉపాసన చేస్తే మన రాతలు కూడా మారిపోతాయి అంటారా? ఖచ్చితంగా మారుతాయి. అసలు ఖాళీ ఉపాసనలో అవ్వనిది ఏది ఉండదు, అన్నీ అవుతుంది. అంటే ఆవిడ తలుచుకుంటే ఏమైనా చేస్తదంటారు. ఇప్పుడు కాళికాదేవి పూజ చేస్తే, ఉపాసన చేస్తే రాతలు మారతాయి అనేసి అంటున్నారు. పాస్ట్, ప్రెజెంట్ కూడా ఫ్యూచర్ అన్నీ చూసుకోవచ్చు, రాత కూడా మారుతుంది అంటారు. అంటే గతంలో కాళిదాసు గారు ఏమీ రాని ఒక గొర్రెల కాపరి కాళిదాసు గారిని కూడా మహాకవిని చేసింది అమ్మవారు అని అంటారు. అది నిజమేనా? నిజమే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాణి పొగరదించాలని చెప్పి ఆమె యొక్క బంధువే ఆయన్ని వివాహం చేస్తారనమాట. ఆమె తొలి రాత్రి రోజు తెలుసుకుంటుంది కాళిదాసుకి ఎటువంటి విద్య లేదు అని. తెలుసుకున్న తర్వాత ఇంకొక సలహా ఇస్తుంది అనమాట. అంటే ఇంకా భర్తను వదిలేస్తే భర్తను వదిలిపెట్టేసిందన్న పేరు వస్తుంది కాబట్టి, రాజు కూతురు కాబట్టి బాగా ఉపాయం ఆలోచించి ఉజ్జయిని గ్రామదేవత మహాకాళి. గ్రామదేవత అంటే గ్రామాన్ని కాపలాగా వస్తుంది పొలిమేరల్లో చుట్టూ. ఇప్పుడు హైదరాబాద్కి గ్రామదేవత ఎవరు? ఎల్లమ్మ తల్లి. అలాగా వీళ్ళు రాత్రిళ్ళు కత్తి తీసుకొని తిరుగుతూ ఉంటారనమాట. రాత్రంతా కాపలాగా వస్తారు. మనం ఇంకందరూ నిద్రలేసే టైంకి ఇంకా గుళ్ళోకి వచ్చేస్తుంది అమ్మవారు. అనంగా అమ్మవారిని గట్టిగా పట్టుకొని నీకు విద్యనిస్తుంది అంటారు. అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారు తలుపులు తీయంటే తీయను, నాకు విద్య కావాలి అని అడుగుతాడు అన్నమాట ఆయన. విద్య కావాలి అని అడిగినప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, ఆయన నాలుకలో బీజాక్షరాలు రాస్తుంది. దానివల్ల ఆయన పూర్తిగా మంచి కవిత్వం అనేది ఆయనకి సిద్ధిస్తుంది అన్నమాట. బీజాక్షరాల ప్రభావం ఏంటి అంటే ఇన్స్టంట్ ఎనర్జీ. ఇంజెక్షన్ వేస్తే ఎలా ఉంటుంది, ఎనర్జీ బాడీ అంతా ఎలా పాస్ అవుతుందో, మీకు ఇప్పుడు దేవాలయాల్లోనూ రాగురేకుల మీద బీజాక్షరాలు రాస్తారు. ఎందుకంటే పవర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆ వర్డ్కి ఆ పవర్ ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన బీజాక్షరాల డైరెక్ట్ రాసింది కాళికాదేవే కాబట్టి
వెంటనే ఆయనకి శక్తి అన్నీ వచ్చేస్తాయి, ఆయన గొప్ప పేరు పొందుతాడు. గొప్ప పేరు ప్రఖ్యాతలు కలియుగంలో రావాలంటే కూడా కాళీ అనుగ్రహం ఉండాలి. సో ఆవిడ చాలా తొందరగా అవన్నీ ప్రసన్నం చేసుకోవచ్చు. అంటే ఆవిడకి చేసే ఆయన నమ్మాడు. ఈ జనరేషన్ పీపుల్ ఏంటంటే నమ్మరు, ఫస్ట్ ప్రూఫ్స్ కావాలి, ప్రూఫ్స్ కావాలి, అమ్మవారే వచ్చి నువ్వు నిరూపించుకో అంటారు. అంటే ఇప్పుడు మరి ఆవిడకి పూజ చేసే విధానంలో ఏమైనా తప్పులు జరిగాయి అనుకోండి, దానికి అమ్మవారు రివర్స్ స్ట్రాటజీ ఏమైనా ఫాలో చేస్తారా, లేకపోతే అయినా కూడా ఆవిడ ప్రసన్నం అవుతారా? అంటే చాలా మందికి ఉన్న డౌట్. నేను 7th క్లాస్ నుంచి పూజలు చేసేదాన్ని కాళీకి. నేను చేయడమే ఫస్ట్ శ్మశాన కాళీకి చేశాను. ఆ అమ్మవారే చాలా భయంకరమైన శక్తి. తేడా వస్తే చనిపోతారు. యాక్చువల్లీ పూజలో తేడా వస్తే వెంటనే చనిపోతారు. అలాంటి శక్తికి నాకు ఏదో పూజా ప్రాసెస్ తెలియకుండా చేశాను. ఏదో చిన్నగా పూలు పెట్టడం, పసుపు కుంకుమ పెట్టడం, నా క్యారేజ్ బాక్స్ తీసుకెళ్తే దాంట్లో ప్రసాదం పెట్టడం, ప్యూర్గా చేశాను అనమాట. నాకు తెలియదు పూజ ఇలాగే చేయాలి అని. అసలు అమ్మవారు శ్మశాన కాళీ అని కూడా నాకు తెలియదు. ఏదో మెల్లగా తీసుకెళ్ళి పెట్టాను, నాకు నచ్చినట్టు చేశాను. అసలు అమ్మవారి తత్వం ఇదని తెలియదు. ఫస్ట్ నాకు చేసిందే శ్మశాన సాధన. మా విలేజ్ ఫారెస్ట్ లో శ్మశానం ఉంటుంది. శ్మశానం అని తెలియదు ఆ టైంలో. 7th క్లాస్లో ఏం తెలుస్తుంది? ఫస్ట్ నాకు దర్శనం ఇవ్వడమే బేతాళుడు దర్శనం ఇచ్చాడు. ఆయన్ని చూసినప్పుడు ప్రేత శరీరం కదా, 1 కిలోమీటర్ ఆగకుండా పరిగెత్తాను అనమాట. డౌట్ వచ్చింది నిజంగా. అక్కడ నవ్వుతుంది, స్కెల్టన్ నవ్వుతుంది అన్నమాట చూసి. ఇదేంటి స్కెల్టన్ స్కిన్ లేదు కదా, ఎలా నవ్వుతుంది అని 1 కిలోమీటర్ పరిగెత్తిన తర్వాత నాకు మళ్ళీ వచ్చి చూద్దామని చూస్తే అక్కడ లేదు, డెడ్ బాడీ ఉనింది అక్కడ ఒకటి. తర్వాత అర్థమైంది, నేను బేతాళుడిని, నీకు ప్రసన్నం అయ్యాను అని చెప్పి స్వప్న దర్శనం వచ్చింది. ఓకే ఈ పూజలు ఇలా ఉంటాయా అంటే నాకు దేవత నేర్పించింది అనమాట. అమ్మవారు నేర్పిస్తుంది మనం తప్పు చేస్తే, అంతేగాని రివర్స్ అయిపోవటాలు కొట్టడాలు ఏముండదు. కానీ క్షుద్రం చేస్తే కొడుతుంది. క్షుద్రం చేసే ప్రాసెస్లో తప్పు చేశారనుకోండి, స్పాట్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు, మెదడులో నరాలు చిట్లిపోతాయి. చిన్న విషయం కాదు. మంచి పూజ చేసేటప్పుడు అమ్మవారు చెప్తుంది, మనం ప్యూర్ సోల్తో ప్యూర్ హార్ట్తో చేస్తే చెప్తుంది. అంటే ఇప్పుడు క్షుద్రానికి తాంత్రికానికి డిఫరెన్స్ ఏంటంటారు? మీరు ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేయాలనుకుంటున్నారు, తేడా వస్తే ఏమవుతుంది? అతనే పొడి చేస్తాడు. అవునా? ఎదుటి వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే, మంచి చేయాలి అని అనుకుంటే, హెల్ప్ చేయాలనుకుంటే తిరిగి హెల్ప్ చేస్తారు కదా. సేమ్ అంతే. ఓకే, అంటే తాంత్రికాన్ని శుద్రాన్ని మీరు ఈ విధంగా చెప్పారు. అంటే ఎందుకు అడిగారంటే ఈ మధ్యకాలంలో చాలా చోట్ల వింటున్నాం, టీవీలోని ఛానల్స్లోని కూడా వింటున్నాము. ఏమని అంటే వాళ్ళకి ఏదైనా ఒక పని జరగాలి అని అంటే, లేకపోతే పక్క వాళ్ళ మీద జలసీ ఉంది, లేదా మనం తొందరగా ఎదిగిపోవాలి, ఇలాంటివన్నీ ఏమన్నా ఉంటే వాళ్ళు ఇలాంటివి యూజ్ చేస్తున్నారంట. అంటే రీసెంట్గా మనం చూసుకుంటే యాంకర్ రవి గారు కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, తన మీద జలసీతోటి తన కలీగే ఇంకొక అమ్మాయి తాంత్రికం చేసింది అని చెప్పారు. అంటే ఈ మధ్యకాలంలో ఇది ఒక కామన్గా ప్రతి చోట కనిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా నిజంగా జరుగుతున్నాయా, లేకపోతే వాళ్ళ ఊహాగానమా? అంటే అవతల వ్యక్తికి ఏదో బాధ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు అలా అనుకుంటున్నారా సైకలాజికల్గా, లేకపోతే నిజంగా జరుగుతున్నాయంటారా? జరుగుతాయి, ఎందుకు జరగవు? జరుగుతాయి, ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే కలియుగంలో దేవుడిని ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచన కంటే తన కోరికలు తాను తీర్చుకోవాలి, అమ్మవారిని ఉపయోగించి అనే డిజైర్ చాలా ఎక్కువ ఉంది. ఇంతకుముందు అవేర్నెస్ తక్కువ, దేవతా పూజల గురించి అవేర్నెస్ తక్కువ. వర్చువల్ వరల్డ్ ఎక్కువయ్యాక ఆన్లైన్ మంత్రాలు కొనేసుకుంటున్నారు అనమాట. ఇంక క్షుద్ర అనేది ఎలాంటిదంటే, ఇంకా వాళ్ళు డబ్బులు ఇస్తే ఏమన్నా నేర్పించేస్తారు. క్షుద్ర గురువులు, నిషిద్ధ గురువు అంటారు. అటువంటి వాళ్ళ దగ్గర ఈ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ అన్నీ నేర్చేసుకొని అన్నీ చేస్తున్నారు. ఒకప్పుడు ఇది నమ్మేవాళ్ళు కాదు, ఇప్పుడు ప్రాక్టీస్ చేసి కింద మీద పడి నేర్చేసుకుంటున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే, ఒకప్పుడు నన్ను చాలామంది అడిగేవాళ్ళు, ఈ చదువుకున్న వాళ్ళే ఈ మంత్రాలు తంత్రాలు అన్నీ చేస్తారు, చదువుకున్న వాళ్ళు ఎవరు చేయరు అంటారు. కానీ నన్ను కమ్యూనికేట్ అయ్యే వాళ్ళు, కొన్ని 100 కోట్ల బిజినెస్లు చేసే ఉమెన్లు, హాస్పిటల్స్ పెట్టుకున్న వాళ్ళు, సివిల్ సర్వెంట్లు, వీళ్ళు కూడా జపాలు చేసుకుంటారు. వీళ్ళు కూడా వాళ్ళ హెల్త్ కోసం వెల్త్ కోసం జపాలు చేసుకుంటారు, వాళ్ళ మనశ్శాంతి కోసం పూజలు చేసుకుంటారు. కానీ దశమహావిద్యలంతా చదువురాని వాళ్ళే చేస్తారని కొంతమందికి ఒపీనియన్ ఉంది. కానీ నార్త్ ఇండియాలో
బాగా బిజినెస్ చేసే వ్యక్తులు, మార్వాడీస్, ముఖ్యంగా దీపావళి అమావాస్య రోజు నైట్ తాంత్రిక మహాలక్ష్మి అనే ఒక దేవత ఉంది. ఆ దేవతకి మార్వాడీస్ బాగా పూజలు చేస్తారు. అందుకే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఏ బిజినెస్ పెట్టినా. అమ్మవారి శక్తి, వాళ్ళు కొన్ని రెమెడీస్ కూడా పాటించుకుంటారనమాట జనాకర్షణకి, ధనాకర్షణకి. అమావాస్య అనేది చాలా మంచిది లక్ష్మీదేవి పూజ చేయడానికి. అది తెలియదు కొంతమందికి. అమావాస్య అంటే చెడు అనుకుంటారు. అమావాస్యలో ఏది చేసినా 100% రిజల్ట్ ఉంటుంది. దీపావళి అమావాస్య కూడా మీరు లక్ష్మీ పూజ చేసినా కూడా 100% రిజల్ట్ ఉంటుంది. అంతే. అంటే ఇప్పుడు దీపావళి అమావాస్య రోజు పూజ చేసినా ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు కదా. అంటే చాలామంది అనుకుంటుంటారు కదా, నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇన్ని గుళ్ళ దర్శనం చేస్తున్నాను, ఎన్నో బాధలు పడుతున్నాను, అయినా కూడా ఎందుకు నాకున్న ఇష్యూస్ క్లియర్ అవ్వట్లేదు అని చాలామంది అంటుంటారు. ఎందుకంటారు అలాగా? కర్మలు ఎక్కువ ఉంటాయి. నేను ఇప్పుడు ఎవరికైనా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు వెంటనే పని అయిపోవాలంటారు. టన్నులు ఉంటాయి వాళ్ళు చేసిన పాపాలు, కర్మలు. ఒక హోమంతో ఏం క్లియర్ అవ్వవు. మేము చేసిన జపాలు కూడా దారబోస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అంతే, ఇలా ఉంటుంది. ఎప్పుడెప్పుడో జన్మల కర్మలు, పాపాలన్నీ క్యారీ చేస్తూ ఉంటారు. వెంటనే సడన్ గా పని అయిపోవాలి, డబ్బులు వచ్చేయాలంటే ఏదో ఒక పాపం వల్లే కదా వాళ్ళకి డబ్బులు రావడం ఆగుతూ ఉంటుంది. ఏదో కర్మ వల్ల. దేవతను, దేవుడా నీకు పూజ చేశాను కాబట్టి నువ్వు తీర్చేసే అంటే తీర్చడు, నువ్వు చేసిన పాపం అనుభవించావు అంటారు. కాబట్టి రెమెడీస్ అనేవి ఏంటంటే ఇప్పుడు చేయిపోవాల్సింది వేలుతో పోతుంది అన్నమాట. అందుకే రెమెడీస్, పూజలు అన్నీ వచ్చాయి. పాపకర్మలు ఇచ్చిన దేవుడే రెమెడీస్ కూడా ఇచ్చాడు. లేకపోతే ఎవరైనా గొప్ప గురువు అనుకోండి, మీ షేర్ చేసుకోవాలి మీ పాపం. షేర్ చేసుకుంటే మీకు క్యూర్ అవుతుంది. ఒకసారి నేను ఒక చిన్న అమ్మాయి మీద ప్రయోగం చేశారు. ఆ అమ్మాయి స్కెల్టన్ లాగా అయిపోయింది అనమాట. ఆ అమ్మాయికి హోమం చేస్తే నేను వారం రోజులు అంది బెడ్, ఇంకా లేలేకపోయాను. అంత బలంగా ఉంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు చాలామంది ఈ తాంత్రికం కానీ క్షుద్రం కానీ వీటికి దగ్గరికి వెళ్ళి అన్నీ చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలంటారు? మెయిన్ హనుమంతుడిని దాటి ఏ ఆత్మ వెళ్ళదు. ప్రయోగాలన్నీ చేసేది నేను స్పిరిట్స్తో. హనుమంతుడిని దాటి వెళ్ళదు నారసింహం, ప్రత్యంగిర, ఈ ముగ్గురిని దాటి ఏ ఆత్మ వెళ్ళదన్నమాట. నారసింహం అంటే ఏంటంటే బ్లాస్ట్, ఆత్మనే బూడిద చేసేస్తాడు ఆయన. హనుమాన్ కూడా అంతే, ఇంకా ఆయన్ని తప్పించుకోలేరు. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి, నారసింహం చేసుకోవాలి, శాక్తేయులు అయితే ప్రత్యంగిర చేసుకోవచ్చు. ఏ దేవత అయినా స్పిరిట్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా నరసింహస్వామి ఫైనల్, ప్రత్యంగిర నరసింహస్వామి. ఇంకా వాళ్ళు బ్లాస్ట్ చేసి వదిలేస్తారు, ఇంకా లిమిట్లెస్గా బ్లాస్ట్ చేస్తారు. అంటే ఏమైనా ప్రత్యేకించి ఒక మంత్రాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? నరసింహ మంత్రం చేసుకోవచ్చు, మాలా మంత్రం, స్తోత్రాలు, హనుమాన్ బడబానుల స్తోత్రం చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా అది మనం చేసుకుంటే మనకు ఒక కవచం లాగా ఏర్పడుతుంది. మన ఎనర్జీ బాడీ ఉంటుంది కదా, మన ఎనర్జీ బాడీ చుట్టూ లేయర్స్గా ఫామ్ అవుతుంది. చాలా మందికి తెలియదు అది. నేను జపం చేస్తూ ఉంటాను కాబట్టి నేనేం చేస్తాను, దత్తపంజర స్తోత్రం చేస్తాను. దత్తపంజర స్తోత్రం చేస్తే నా చుట్టూ ఒక ఎనర్జీ ఫామ్ అయినట్టు కనపడింది నాకు. అంటే అది ఏ స్తోత్రం అమ్మా? దత్తాత్రేయులు వారిది. దత్తాత్రేయులు ప్రొటెక్షన్ కోసం. ఓకే. చుట్టూ మన ఆరా చుట్టూ ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది, స్వామివారి రక్షణ. అందుకే ప్రతి ఒక్కరు ఏదో ఒక దేవతను నమ్ముకుంటే వాళ్ళ ఫీల్డ్లో ముందుకెళ్తారు. లేదంటే తంత్రం తెలిసిన వాళ్ళు దెబ్బ కొట్టేస్తారు.